శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్కారం. వాల్మీకి రామాయణం 6వ భాగం. శ్రీరాముడు తాటకిని సంహరించడంతో దేవతలు ఋషులు అందరూ సంతోషించారు. తాటకిని చంపిన రాముణ్ణి సంతోషంతో ప్రేమగా తల నిమిరి ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ వనంలోనే నిద్రించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు రామునికి దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరారు. మార్గ మధ్యలో వారికి ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమం పూల చెట్లతో పండ్ల చెట్లతో ఎంతో మనోహరంగా ఉంది. ఆ మనోహరమైన ఆశ్రమం ఎవరిది అని విశ్వామిత్రుడిని అడిగాడు రాముడు. అందుకు విశ్వామిత్రుడు, రామా, దీనిని సిద్ధాశ్రమము అంటారు. పూర్వం ఇక్కడ కశ్యపుడు తపస్సు చేసి సిద్ధిని పొందాడు. వామనావతారానికి ముందు శ్రీ మహావిష్ణువు ఇక్కడే నివసించేవాడు. శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలో బలిచక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకాలను పాలించేవాడు. ఆ సమయంలో దేవతలందరూ మహావిష్ణువు వద్దకు వచ్చి, స్వామి, బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడు. ఈ సమయంలో ఎవరు ఏది అడిగినా తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మీరు అతని వద్దకు వెళ్ళి మాకు మేలు చేయండి అని ప్రార్థించారు. అదే సమయంలో కశ్యపుడు శ్రీ మహావిష్ణువు కోసం భార్యా సమేతంగా 1000 సంవత్సరాల నుండి తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని కశ్యపుణ్ణి అడిగాడు. అందుకు కశ్యపుడు, దేవా, నీవు అదితికి పుత్రుడిగా జన్మించి దేవతలకు మేలు కలిగించు, నాకు పుత్రుడిగా జన్మించి నన్ను అనుగ్రహించు అని కోరాడు. కశ్యపుడు కోరిన విధంగా శ్రీ మహావిష్ణువు అతిథికి వామనుడిలా జన్మించాడు. బలిచక్రవర్తి వద్దకు వెళ్లి 3 అడుగుల స్థలం కావాలని అడిగాడు. అందుకు బలి అంగీకరించాడు. వామనుడు త్రివిక్రముడై 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచి ముల్లోకాలను ఆక్రమించాడు. 3వ అడుగును బలి తలపై మోపి అతనిని పాతాళానికి పంపాడు. స్వర్గాధిపత్యాన్ని మరలా ఇంద్రునికి అప్పగించాడు శ్రీ మహావిష్ణువు. వామనుడి మీద ఉన్న భక్తితో నేను ఈ ఆశ్రమంలో నివసిస్తున్నాను. నేను ఇక్కడే యాగం చేస్తున్నాను. రాక్షసులు నా యాగాన్ని పూర్తి కాకుండా ఆటంకం కలిగిస్తున్నారు. ఇప్పుడు నీవు ఆ రాక్షసులను సంహరించి నా యాగం నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చూడాలి అని చెప్పాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడు చెప్పిన మాటలు విని అతని ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ఉన్న మునుల సత్కారాలను స్వీకరించి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత విశ్వామిత్రునితో, మునివర్య, మీరు ఈ రోజు నుండే యాగం ప్రారంభించండి. మేము మీ యాగ రక్షణ చేస్తాము అని చెప్పారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగ దీక్షను స్వీకరించారు. ఆనాటి నుండి రామలక్ష్మణులు పగలు రాత్రి మెలకువతో యాగాన్ని రక్షిస్తూ ఉన్నారు. యాగం 5 రోజులు గడిచింది. అది 6వ రోజు. ఋషులు యజ్ఞం చేస్తున్నారు. అగ్నిహోత్రం మండుతుంది. ఇంతలో ఆకాశం నుండి భయంకరమైన శబ్దం వినిపించింది. మారీచ సుబాహులు మేఘాల రూపంలో ఆకాశాన్నంతా కమ్ముకున్నారు. ఆకాశం నుండి రక్త వర్షమును కురిపించడం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన రాముడు కోపంతో మానవాస్త్రాన్ని ఆ రాక్షసుల మీద ప్రయోగించాడు. ఆ మానవాస్త్రం మారీచుని వక్షస్థలానికి సూటిగా తగిలింది. ఆ దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడిపోయాడు.
వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించి సుబాహుడిని సంహరించాడు. ఇక మిగిలిన రాక్షసులను వాయువ్యాస్త్రం ప్రయోగించి నాశనం చేశాడు రాముడు. యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. విశ్వామిత్రుని దీక్ష ముగిసింది. ఎంతో సంతోషంతో రామలక్ష్మణులను అభినందించాడు విశ్వామిత్రుడు. రాక్షసులను విజయవంతంగా వధించామనే ఆనందంతో ఆ రాత్రికి రామలక్ష్మణులు సుఖంగా నిద్రించారు. మిగిలిన కథను తరువాయి భాగంలో చూద్దాం. జై శ్రీరామ్.